నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 2 రోజులుగా ఉధృతంగా సాగుతున్న ఆందోళన దృష్ట్యా కలెక్టర్ ఎస్పీతో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు అనుమతులపై పునః సమీక్ష చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు ఆందోళనను విరమించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన సద్దుమణిగింది. ప్రభుత్వం తరఫున నిర్మల్ కలెక్టర్ అభినవ అభిలాష, ఎస్పీ జానకి షర్మిల నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో జరిపిన చర్చలు సఫలం కావడంతో 6 గంటల పాటు సాగిన ఆందోళన ముగిసింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టిన పలు గ్రామాల ప్రజలు బుధవారం కూడా నిర్మల్ భైంసా జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. దిలావర్పూర్, గుండంపల్లి పరిసరాల్లో ఉదయమే కొంతమందిని పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, ఫ్యాక్టరీని ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని నిర్వాసితులు రాళ్లు రువ్వుతో నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు పరుగులు తీశారు. నిరసన ఉద్రిక్తంగా మారుతూ ఉండటంతో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకున్నట్లు కలెక్టర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే కలెక్టర్ చర్చలు జరపకుండానే జరిపినట్లు ప్రకటించడాన్ని నిర్వాసితులు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు కలెక్టరేట్లో చర్చలకు ఆహ్వానించారు. పరిశ్రమను రద్దు చేయడం, నిర్వాసితులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, ఆందోళనకు మద్దతిచ్చిన ఉద్యోగులపై సస్పెన్షన్ను తొలగించడం వంటి 3 డిమాండ్లతో చర్చలు జరిపారు. ఇందుకు కలెక్టర్, ఎస్పీ సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించినట్లు స్థానికులు ప్రకటించారు. మంత్రి సీతక్క ప్రజలతో మాట్లాడి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారని జిల్లా ఎస్పీ తెలిపారు. 3 డిమాండ్లకు కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మొదటి విషయానికి ఏమన్నారంటే, ఆల్రెడీ సీఎం గారు చెప్పారు పరిశ్రమ రద్దు అయిపోయినట్టే, దాని గురించి ఇప్పుడు తక్షణమే నిలుపుదల చేయమని ఆర్డర్స్ వచ్చినాయి. దాన్ని పూర్తి స్థాయి నిలుపుదలకు దానికి ఏదైతే ప్రాసెస్ ఉందో అది నడుస్తుంది అని చెప్పారు. మేము నిజంగా కలెక్టర్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ మేము చేతులకి నమస్కారం పెడుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల నిరీక్షణకు మాకు ఈరోజు ఒక శాంతియుత వాతావరణం, ఇంతకుముందు మేము ఏదైతే ప్రశాంతంగా బతికినామో అట్లాంటి వాతావరణం మళ్ళీ మాకు కలిసి వస్తుందని సంతోషంగా ఉంది. ప్రజలతో మేడం సీతక్క మేడం మాట్లాడారు, సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీళ్ళన్నీ సానుకూలంగా స్పందించారు. వాళ్ళు రాసి ఇచ్చారు, సీఎం గారు సానుకూలంగా స్పందించారు. అంత మంచి జరుగుతుందని మనం లెట్ us hope so. చాలా మందిపై కేసులు నమోదు చేయాలని ప్రధాన ఆరోపణ. అలాంటి కేసులన్నింటినీ ఎత్తివేయాలనేది 2వ డిమాండ్గా వినిపిస్తాయి. దీనికి మీ డిపార్ట్మెంట్ తరఫున నేను ఒక్కదాన్ని డెసిషన్ తీసుకోలేను కదా, చూద్దాం. రేపు రమ్మని చెప్పాను, గవర్నమెంట్ రివ్యూ చేశాక ఒక డెసిషన్ తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును శాశ్వతంగా వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మరోసారి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని నిర్వాసితులు తెలిపారు.